అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని 4వ రోజు ఏ విధంగా పూజించాలి, అమ్మవారు 4వ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, ఈ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి, పుష్పాలతో పూజించాలి, ఎటువంటి దానాలు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 అక్టోబర్ 6 ఆదివారం రోజు. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి రూపంలోను, ఇంకా శ్రీశైలంలో ఉన్న అమ్మవారు కూష్మాండాదేవి రూపంలోను దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు బంగారు రంగు చీరలో అయితే దర్శనమిస్తారండి. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడపకు పూజ చేసుకోండి. ఆ తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మీరు అమ్మవారికి అయితే పూజను చేసుకోండి. అమ్మవారి పీఠం దగ్గర పెట్టుకున్నటువంటి ముందు రోజు పువ్వులను, దీపపు కుందులు అన్నీ కూడా తీసి నీట్గా శుభ్రం చేసుకుని మళ్ళీ పూజ కోసం మనం సిద్ధం చేసుకోవాలి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక పువ్వుల మాలను సమర్పిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర పువ్వులు ఎక్కువ ఉంటే అమ్మవారికి మాలను తయారు చేసి ప్రతిరోజు కూడా సమర్పించండి. అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి పువ్వుల మాలను తప్పకుండా సమర్పించాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీ దగ్గర ఎక్కువ పువ్వులు ఉంటే అమ్మవారికి మాలను సమర్పించండి, మంచిది. లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. మీ దగ్గర ఉన్నటువంటి విడి పువ్వులతో అమ్మవారి ఫోటోని అలంకరించుకోండి. ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు గులాబీలతోటి, మందారాలతోటి, కలువ పువ్వులతోటి పూజించి అలంకరించుకుని అర్చించుకోవాలండి. మీ దగ్గర ఎరుపు రంగు పుష్పాలు ఉంటే అమ్మవారికి ఈ పుష్పాలతోటే మీరు పూజ అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు పుష్పాలు లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితోనే మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అమ్మవారి ఫోటోని నా దగ్గర ఉన్నటువంటి గులాబీ పువ్వులతో మాలను తయారు చేసి ఈ మాలతో అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నానండి. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇలా ఎరుపు రంగు పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పూజకు కావలసినటువంటి దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోండి. అయితే మనం ఈ నవరాత్రి పూజల్లో 9 రోజులు కూడా దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ఎరుపు రంగు వత్తులతోటే దీపారాధన చేయాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీ దగ్గర ఎరుపు రంగు వత్తులు ఉంటే వీటితో చెయ్యండి, మంచిది. లేకపోయినా కూడా మీ దగ్గర ఏ వత్తులు ఉంటే వాటితోనే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జవాది పౌడర్ ని పూజ పీట పైన కొద్దిగా అయితే మనం వేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి ప్రతిరోజు కూడా ఇలా జవాది పౌడర్ ని వేయడం వల్ల పూజా పీట అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. అమ్మవారికి సువాసన భరితమైన పూజ అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇలా కొద్దిగా జవాది పౌడర్ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ జవాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరం అయినా వేసుకోవచ్చు మెదుపుకుని. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపాల దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి ఈ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. పంచపాత్ర గ్లాసులో 2 అక్షింతలను, పుష్పాలను వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా తలుచుకుని మనం ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ తర్వాత ఆ నీటిని పూజా పీట పైన, పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజను అయితే చేసుకోవాలి. ముందుగా స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఇంకా మీకు వీలు కుదిరితే స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజనే నిర్వహించుకోండి. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారికి ఏ నైవేద్యాన్నైనా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ, పట్టిక బెల్లం కానీ, బెల్లం ముక్క కానీ ఇలా ఏదైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రతిరోజు కూడా స్వామివారిని కదిలించాలి కదండి. అందుకని ఒక 3 సార్లు స్వామివారిని పైకి క్రిందికి అని స్వామివారిని కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు మనం లలితా పరమేశ్వరి అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. ముందుగా కామాక్షి దీపారాధన చేసుకుని దీపం దగ్గర
2 అక్షింతలను పుష్పాలను ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలి. వీలు కుదిరిన వారు అమ్మవారికి ప్రతిరోజు కూడా షోడశోపచార పూజను చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే షోడశోపచార పూజ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకని తప్పకుండా షోడశోపచార పూజ చేసుకోవడానికి ఎక్కువగా చూడండి. కుదరలేని వారు పంచోపచార పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అలంకరణలో అయితే మనకి దర్శనమిస్తారండి. లలితాదేవి అమ్మవారు చేతిలో చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి వింజామర్లు వీస్తూ ఉన్నటువంటి రూపంలో అయితే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. లలితాదేవి అమ్మవారు విద్యాస్వరూపిణి, అలాగే మాంగళ్య సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారిని విద్యార్థులు పూజించినట్లయితే విద్యార్థులకు విద్య, బుద్ధి, జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు అమ్మవారిని పూజించడం వల్ల మాంగళ్య సౌభాగ్యాన్ని కూడా ఆ అమ్మవారు ప్రసాదిస్తారు. లలితాదేవి అమ్మవారిని పూజించడం వలన దరిద్రం తొలగి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అలాగే అమ్మవారు సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు అమ్మవారిని పూజించడం వలన తొందరలోనే వివాహ యోగం కలుగుతుంది. అందుకని తప్పకుండా ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తప్పకుండా పూజించాలి. ఇంకా అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అలాగే అమ్మవారి లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామాలు, అమ్మవారి శ్లోకాలు, మూలమంత్రం, స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారిని ఎరుపు రంగు గులాబీలతో కానీ, మందార పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, ఎరుపు రంగు అక్షింతలతో కానీ పూజ చేసుకోవాలి. అమ్మవారి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవి చదవడం రానివారు ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే ఉదయం 5:06 నుండి 9:10 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 10:50 నుండి 11:23 లోపు మీరు అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం సమయంలో పూజను 4:52 నుండి 6:28 లోపు పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి పువ్వులతో కానీ, కుంకుమతో కానీ పూజ చేసేటప్పుడు అమ్మవారికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పువ్వులకు ఉన్నటువంటి కాడలను తీసేసి పూజ అయితే చేయాలి. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకునేటప్పుడు చూపుడు వేలను ఉపయోగించకుండా కుంకుమ పూజ అయితే నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను పూజలో లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం అనే పుస్తకాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ పుస్తకం ఏమిటి అని అంటే ఇందులో మనకి లలిత సహస్రనామాలు మనమే మన చేతులతో స్వయంగా రాసేటటువంటి ఒక బుక్ అండి. అంటే మనం రామకోటి అవి ఎలా రాస్తామో అలా మనం ఈ పుస్తకంలో లలిత సహస్రనామాలను రాసుకునే విధంగా మనకి ఈ బుక్ లో అయితే ఉంటుందండి. అంటే ముందుగా లలిత సహస్రనామంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఇచ్చి కింద మళ్ళీ మనకి ఒక కొద్దిగా స్పేస్ అనేది వదులుతారండి. ఆ స్పేస్ లో మనం లలితా సహస్రనామం అంటే ముందు ఏ శ్లోకం వచ్చిందో ఆ శ్లోకాన్ని కింద అయితే రాసుకోవాలి. నేను వీడియో చివరిలో చూపిస్తానండి బుక్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి అనేది. ఈ రోజు మనకి అమ్మవారు లలితాదేవి స్వరూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఇక్కడ నేను పూజలో లలితా సహస్రనామ పుస్తకాన్ని కూడా పెట్టుకుని ఈ పుస్తకానికి కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించానండి. ఈ నవరాత్రులలో మనం లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక్క చిన్న శ్లోకాన్ని చదివినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకని నేను ఇలా ఈ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞ బుక్స్ అయితే తెచ్చుకున్నానండి. అంటే లలితా సహస్రనామాలు రాద్దామని ఈ నవరాత్రుల్లో. అందుకని ఒక 3 పుస్తకాలు అయితే తెచ్చుకున్నానండి. ఈ పుస్తకాలను మనం ఎవరికైనా కూడా ఇవ్వవచ్చు. అంటే ఎవరైనా లలితా సహస్రనామ పారాయణ చేసేవారికి, అమ్మవారి పైన అమితమైన భక్తి శ్రద్ధలు ఉన్న వారికి మనం ఈ బుక్ ని అయితే ఇవ్వవచ్చండి. నేను ఈ లలితా సహస్రనామ లేఖన బుక్లు ఎక్కడ ఉంటాయి వీటి గురించి ఒక వీడియో అయితే చేసి పెడతానండి. అమ్మవారికి పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం, పూర్ణాలు, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా కూష్మాండాదేవి అమ్మవారికి అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించాలండి. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను, పుష్పాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నవరాత్రి 4వ రోజు అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ఈ విధంగా ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఈ రోజు
అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఉసిరితో చేసినటువంటి ఆహార పదార్థాలను తినకూడదండి. ఈ రోజున లలితా సహస్రనామ పుస్తకాలను ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారి పైన భక్తి ఉన్నవారికి మాత్రమే మనం ఈ లలితా సహస్రనామ పుస్తకాలు అనేవి దానంగా ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఆ బుక్ ఇచ్చిన తర్వాత వారు ఆ లలితా సహస్రనామ పారాయణ చేయడం కానీ చదువుకోవడం కానీ ఇలాంటివి చేస్తేనే మంచిదండి. వారు ఆ బుక్ని పట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడో ఏదో ఒక మూలన పెట్టేస్తే అది అంత మంచిది కాదు. అంటే లలితా సహస్రనామ పారాయణ చేసే వారికి మనం ఆ బుక్ ఇస్తే అది ఉపయోగపడుతుందండి. చదవని వారికి ఇవ్వడం వల్ల అది ఉపయోగపడదు కదా, ఆ విధంగా నేను చెప్తున్నాను. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం, వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహ యోగం, ఇంకా విద్యార్థులు పూజిస్తే అమ్మవారిని విద్యా ప్రాప్తి, బుద్ధి, జ్ఞానం, స్త్రీలు పూజిస్తే సుమంగళి యోగం ఇవన్నీ కూడా కలుగుతాయండి. అలాగే అఖండమైనటువంటి కీర్తి, ధన ధాన్యాభివృద్ధి కూడా కలుగుతాయి. అలాగే దరిద్ర బాధలన్నీ కూడా తొలగి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అలాగే మనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి అమ్మవారిని పూజించడం వలన. అందుకని ఈ సమస్యలతో బాధపడేవారు అమ్మవారిని తప్పకుండా ఈ రోజునైతే పూజించుకోండి. ఇంక ఇప్పుడు లలిత సహస్రనామ లేఖన బుక్ గురించి అయితే తెలుసుకుందామండి. మనకి పుస్తకం అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ ఈ పుస్తకాన్ని రాయడానికి ఎటువంటి నియమాలు పాటించాలనేది ఇక్కడ అయితే ఉందండి. దీన్ని బట్టి మనం ఈ బుక్ని అయితే రాయాలి. ఈ పుస్తకాన్ని ఎవరైనా సరే రాయవచ్చు అంటండి. స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే రాయవచ్చు. ఈ పుస్తకాన్ని మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మనకి ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో అయితే రాయవచ్చండి. చిదగ్ని కొండంలోంచి జన్మించిన దివ్యశక్తి పరమ సుకుమారంగా ఉండటం వల్ల ఆమెను దేవతలంతా లలితాదేవి అని కీర్తించారు. లలితము అంటే ప్రకాశింపచేయబడినది అని మరో అర్థం. స్వయంగా తనకు ప్రకాశన లేకపోయినా చిదంబిక చేత ప్రకాశింపచేయబడేదే ఈ ప్రపంచం. అందుకే ఈ ప్రపంచానికి లలితము అని ఇంకొక పేరు. అలాంటి ప్రపంచానికి అంబిక కనుక ఆమెను లలితాంబిక అని మహర్షులు కీర్తించారు. 33 కోట్ల దేవతల చైతన్యాసారంగా ఆవిర్భవించిన ఆ మహామాతను దేవతలంతా తమ తమ బుద్ధి సంస్కారాలకు అనుగుణంగా కోటాను కోట్ల నామాలతో కీర్తించారు. అమ్మ యొక్క నవావరణలో శుద్ధి చక్రాధిష్టాన దేవతలుగా ఉన్న వాగ్దేవతలు ఆ నామాల సారం పిండి లలితా సహస్రనామ దివ్య స్తోత్రంగా రూపొందించారు. ఇలాంటి ఈ స్తోత్రంలో ప్రతి అక్షరము మంత్రాత్మకమే అని, ప్రతి నామము వేద వ్యాఖ్యాత్మకమని, ప్రతి శ్లోకము వేదాత్మకమని బ్రహ్మాది దేవతలు ప్రస్తుతించారు. ఎవరికి ఏ కోరిక మనసులో ఉన్నా దానిని తీర్చే దివ్య శక్తి దీనిలోని ప్రతి నామానికి ఉందని సాంప్రదాయవేత్తలు అనుభవపూర్వకంగా గుర్తించారు. అర్థమైంది కదండి. అంటే లలితా సహస్రనామంలో ఉన్న ప్రతి శ్లోకానికి కూడా చాలా శక్తి అయితే ఉందంటండి. మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికనైనా కూడా లలితా సహస్రనామ పారాయణ వల్ల అవన్నీ కూడా నెరవేరుతాయని ఈ పుస్తకంలో అయితే ఉంది. అయితే ఇక్కడ మనకి లలితా సహస్రనామ లేఖన ఎలా రాయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అనే ఈ శ్లోకం మనకి ఇచ్చారు. కింద అయితే 2 లైన్స్ ఇచ్చారు కదండి. ఈ లైన్స్ లో మనం పైన మొదటి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఈ లైన్స్ లో అయితే మనం రాయాలండి. ఈ విధంగా ఈ బుక్ అంతా కూడా మనకి లలితా సహస్రనామం అయితే ఉంది. అవి పైన చదువుకుంటూ మనం కింద అయితే పెన్నుతో రాసుకోవాలి. నాకు బుక్ అయితే చాలా బాగా నచ్చిందండి. మనం ఎప్పుడు రామకోటి ఇవే రాసాం కానీ ఇలా లలితా సహస్రనామ లేఖన అయితే ఎప్పుడు రాయలేదు కదండి. ఇప్పుడు మనం రామకోటితో పాటుగా ఇలా లలితా సహస్రనామాలు కూడా రాసే అవకాశం మనకి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అయితే కల్పించారండి. ఈ పుస్తకాన్ని మనం ఇంటికి ఎలా తెచ్చుకోవాలి, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.